నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రాబిన్హుడ్. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా నుండి డేవిడ్ వార్నర్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. బౌండరీల నుంచి బాక్సాఫీస్కి వెల్కమ్, డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ అంటూ రాబిన్హుడ్ సినిమాలో ఆయన పోస్టర్ని రిలీజ్ చేశారు. దీంతో డేవిడ్ వార్నర్ని ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టేడియంలో అదరగొట్టిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు థియేటర్లలో ఏ రేంజ్లో అదరగొడతాడో చూడాలి. గతంలో వార్నర్ ఐపీఎల్లో సన్ రైజ్ హైదరాబాద్ తరపున ఆడి కోవిడ్ లాక్డౌన్ సమయంలో తెలుగు హీరోల డైలాగ్ సాంగ్స్తో రీల్స్ చేసి ఇక్కడి ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమాలో తెలుగు ఆడియన్స్ మీద ప్రేమను చూపించాడు. దీంతో డేవిడ్ని ఇక్కడే ఉండిపోమని, ఇక్కడి సినిమాలో యాక్ట్ చేయమని ఫ్యాన్స్ అడిగారు. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్హుడ్ సినిమాలో నటించాడు అని ప్రకటించారు. ఈ సినిమా ప్రచారంలోనూ వార్నర్ పాల్గొంటారని ఇటీవలే వెంకీ కుడుముల వెల్లడించారు. పలువురు తెలుగు సినిమా హీరో స్టైల్స్ను అనుసరిస్తూ డేవిడ్ వార్నర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమే రాబిన్హుడ్. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో టీం ప్రచారం జోరు పెంచింది. అన్ని ప్రముఖ నగరాల్లోనూ మీడియా సమావేశాలను నిర్వహిస్తోంది. ఇక డేవిడ్ వార్నర్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో అద్భుతాలు సృష్టించిన వార్నర్ ఇక వెండి తెరపై సంచలనాలు సృష్టించాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్లో సన్ రైజ్ హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్ చాలా కాలం పాటు ఆడారు. 2016లో అతడు నాయకత్వంలోనే ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణం సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.